నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎవరూ లేని సమయంలో తానే నాకన్నీ అయ్యాడు అని అంటోంది శిరీష. ఇది కథ కాదు జీవితం వేదికపై మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తన్ని పిలిచి ఏం జరిగింది? తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ రాంబాబు గారు అండ్ అలాగే శిరీష గారు వాళ్ళ సమస్యలు చెప్పడానికని ఇక్కడికి వచ్చారండి. మరి ముందుగా శిరీష గారిని కనుక్కుందాం ఏంటి అనేది. శిరీష గారు చెప్పండి. మేడం, ఈ అబ్బాయిని నేను 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాను. తను నాకు ఎలా పరిచయం అంటే మా పక్కనింట్లో ఉంటారు. అలాగా తను నాకు కరోనా టైంలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ టైంలో తను నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నా దగ్గరికి ఎవరు రాకపోయేవాళ్ళు. ఆ టైంలో తిను వచ్చేసి ఏ హెల్ప్ కావాలన్నా సరే తను అన్ని దగ్గరుండి చేస్తూ ఉండేవాళ్ళు. మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరా? మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరా? వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేడం. ఓకే. నువ్వు ఒకదానివి ఒక ఇంట్లో రెంట్ కి తీసుకొని ఉంటున్నావా? ఎందుకు? రెంట్ అంటే నువ్వేం జాబ్ చేస్తున్నావా ఇక్కడ? అవును మేడం, జాబే చేస్తున్నాను. అలా తను పరిచయం అవటం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది. తన వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం దూరం అయ్యాయి. అందుకని తన్ని నేను లైక్ చేశాను. తనకి కూడా నేను అంటే ఇష్టం. మా ఇద్దరు మ్యారేజ్కి ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు మేడం. అందుకని మీ హెల్ప్ కోసం వచ్చాను. మ్యారేజ్ ఒప్పుకోవట్లేదని ఇక్కడ వరకు వచ్చారా? ఎందుకు ఒప్పుకోవట్లే? అబ్బాయి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను సార్. మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలంటే మా దగ్గరికి రావడం ఏంటి? ఏ ఆర్య సమాజ్కు వెళ్తే సరిపోయేది కదా. మీ ఇద్దరు మేజర్లు. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మరి వాళ్ళని తీసుకురావాలి. మీరు వచ్చి ఇక్కడ ఏంటి? ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడా? అవును సార్, ఒప్పుకుంటున్నాను. నీకు అబ్బాయి కావాలా? నాకు కావాలి. మరి పెళ్లి చేసుకోండి. మా దగ్గర ఎందుకు అంటున్నా? మేము పెళ్లిళ్ళు చేయం కదా, న్యాయం చేస్తాం. కానీ మా పేరెంట్స్ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? వద్దు అని చెప్పేసి అబ్బాయి వద్దు అని అంటున్నారు. ఆ అబ్బాయి అంటున్నారా? వద్దు, ఆ అబ్బాయితో వద్దు అని చెప్పేసి ఆర్గ్యూ అబ్బాయి చేస్తున్నారు. ఏం వర్క్ చేస్తాడు? తను ప్రైవేట్ ఎంప్లాయ్ మేడం. ప్రైవేట్ ఎంప్లాయ్. మీరు జాబ్ చేస్తున్నారు? నేను ప్రైవేట్ గా చేస్తున్నాను. సో ఈ అబ్బాయి ఏమంటాడంటే మీ పేరెంట్స్ అప్రూవల్ ఇస్తేనే మనం హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందాం, పేరెంట్స్ అప్రూవల్ లేకుండా మనం వద్దు అని వద్దు అంటున్నాడు. అని చెప్పేసి అంటున్నారు. అది వాళ్ళు చెప్పాలి ఒప్పుకోవట్లేదు. నువ్వు. అది చెప్పాలి. అదే. వాళ్ళ సో- ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. ఉన్నన్నాయా ఉండు ఆగు మాట్లాడినా బాబు ఎవరయ్యా? ఎవరు? ఎవరు బాబు నువ్వు? ఎవరు? ఎవరేంటండి ఎవరు నా భార్య ఇది ఆ? పెళ్ళయింది ఆల్రెడీ దీనికి పెళ్ళయిందా ఎవరు అసలు ఏంది ఏం జరుగుతుంది ఈడ? నువ్వు ఎక్కడికైనా బయటకు వచ్చావు? పెళ్ళయిందా? దేనికి వచ్చావు నువ్వు బయటికి? అవును, ఏయ్, అవును. నువ్వు ఆగు. పెళ్ళయిందా? ఏయ్, మరి నాతో వాగు. ఏం చెప్తానా? ఏయ్, నువ్వు ఆగు నువ్వు ఆగు నీతో మాట్లాడతా. నువ్వేం దేనికి బయటకు వచ్చినావు? ఏమని చెప్పొచ్చున్నావు బయటికి? బయటికి వెళ్తున్నానని చెప్పాను. నువ్వు మొగుడు మరి ఏంది ఉండి ఇక్కడికి వచ్చి ఏంటి? సంవత్సరాల నుంచి ఈ నా దగ్గర పంచాయతీ లేకుండా ఎక్కడ ఉన్నావు మరి? ఏంది నువ్వు ఇప్పుడు ఆ మొగుడే కదా నువ్వు. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నావు నా దగ్గర లేకుండా? 2 సంవత్సరాలు చేయడు ఉన్నానా? ఆ. 2 సంవత్సరాలు నువ్వే బాబు, ఉన్నావా? ఒక్క నిమిషం, నువ్వెందుకు ఒక్క నిమిషం. వచ్చావు? ఓయ్. అసలు నాకు నువ్వు అర్థం అతన్ని కాదు. అడగడం కాదు, అసలు నువ్వు ముందు నన్ను ఈవిని అడగాలి అడుగుతున్నావురా? కదా. అసలు మీరు అందరూ ఎవరయ్యా బాబు? మొగుడని guarantee కదా ఏంది? అప్పుడు ఈవిని నీకు అడగాలి అడగాలి కదా. కదా. అర్థం కాదు. అంటే ఈ నీకు వ్యాపారాలు proofs చేస్తాను ఉన్నాయా? అయితే దీని పెళ్ళేమని? ఏంది ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంది ప్రూఫ్స్ ఏంది? ఆ అమ్మాయి నీ భార్యనని? నువ్వు చెప్పు ఏంది? అవును, తన హస్బెండ్. అమ్మా. ఏయ్, అంటే ఇప్పుడే కదా నేను ఏమన్నావు నువ్వు? ఆ? 2 ఇయర్స్ నుంచి అబ్బాయి లవ్ చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. అవును మేడం, లవ్ చేశాను తన్ని నేను. ఏమండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు డైరెక్ట్ ఫస్ట్ లోపలికి వచ్చేసారు. అసలు ఏంటనేది మాకు చెప్పాలి కదా. బయటకు వస్తా అని చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్తా, మార్కెట్కి వెళ్తా, సూపర్ మార్కెట్ పోతా అని చెప్పి బయటకు వచ్చింది. కదా అసలు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మీ పేరెంట్స్ చెప్పండి. మీ పేరెంట్స్ నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు. వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మీకెలా తెలిసింది? ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలియపోవడం ఏంటండి బాబు? నువ్వు ఫోన్ చేస్తాను, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. వెనకాల తర్వాత- ఫాలో అవుతూ వచ్చారా లేదా మీరు? ఫాలో అవ్వలేదండి. ఆ. ఈమెకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ స్నాప్లు పెట్టడం అయితే అలవాటు ఉందండి. ఓహో, ఇప్పుడు షో గురించి పెట్టిందా? ఈమె ఆన్ చేసిన తర్వాత చూసుకుంటే స్నాప్ ఏమో లాస్ట్ ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ కనిపించింది. ఆ. మామూలు తీరా అట్లా నేను కనుక్కుంటూ వస్తేమో కింద సమోసాల వారి దగ్గర అడిగిన. ఇప్పుడు మీరు ఇద్దరు ఎవరు కలిసే వచ్చారు? ఉన్నారా? ఎవరండి? మేము కలిసే ఉన్నామండి. అదేంటి అబ్బాయి 2 ఇయర్స్ నుంచి పరిచయం, నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి, ఏయ్, అన్ని అబద్ధాలండి, లాక్డౌన్ లో నాకు అన్ని హెల్ప్ అబద్ధాలు. చేశాడు ఈ అబ్బాయి ఎవరో నీకు తెలీదా? ఎవడండి? ఎవడో కూడా నాకు తెలియదు అసలు ఈడు. అరే రే, అసలు ఎక్కడ పొంతనే నీకు కుదరట్లా. అమ్మాయి- ఎప్పుడు చూడలే నువ్వు? మీ ఇంటి ముందే ఉంటా నేను. అసలు నేను చూడడానికి నువ్వేమైనా ఫిగర్ అయింది? ఇంట్లో ఉంటాయి కదా. నువ్వేమైనా ఫిగర్ చూడండి. అయింది ఏ, చూడడానికి? ఆ టాపిక్ నేను అనక అసలు ఎన్నోసార్లు- ఒక్కరే ఉంటారని చెప్పేసి నువ్వేనా అన్నారు figure కదా. అయింది? నేను ఎన్నోసార్లు చూడడానికి. పోయినా నా దగ్గరికి. నువ్వే లేవు ఇంట్లో. ఎవరు? నేను లేదని నీకు తెలుసా అయితే? తెలిసి ఏంటి? నేను వెళ్ళి చూసినా కదా. నువ్వేదో ట్రాప్ చేసి ఏదో జరిగి ఉంటది. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లే. ఎవడాడు అసలు
నువ్వు లేని టైంలో తను ఓయ్ లేని టైం ఏంటమ్మా? ఇప్పుడు మా దగ్గర నువ్వు చెప్పిన పంచాయతీ ఏంటి? గోడ మీద కొట్టేవాళ్ళు లేక లేని టైంలో అంట లేని టైంలో నేను లేని టైంలో ఏంటి గేమ్ అంతా మొత్తం గేమ్ అంతా నీదేనా? నువ్వు నేనేం చేసి ఉంటావు అయితే. ఆడాను అసలు? అసలు నాకు మొగుడే లేదని చెప్పినావుగా నువ్వు. నేను నీకు అలా ఎందుకు చెప్పాను? మాకు చెప్పావు కదా తల్లి, ఓ అమ్మ. మాకు చెప్పావు కదా, మాకు చెప్పింది ఆయనకి చెప్పుంటావుగా నువ్వు. తను పెళ్లి చేసుకుంటానని చెప్పాను నేను అంతే. ఏమ్మా మరి నువ్వు మొగుడు ఇందాక ఉన్నాడు నుంచి ఏం కదమ్మా? చెప్పావు? తను మొగుడు ఉన్నాడు ఇంట్లో కదా? ఉన్నాడు మేడం. ఆ? తను ఇంట్లో ఉన్నాడు. అమ్మ ఏమైనా తిని తాగి వచ్చావు ఇక్కడికి? ఆ? ఏం నాకు ఇంట్లో అర్థం ఉండవు. కావట్లే. ఏం భర్త మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉండకపోతే ఇంకొకటి చేసుకుంటావా ఏమైనా తీసుకొచ్చి? తినకూడదన్నా తిని ఉంటావు, లేదంటే తాగకూడదన్నా తాగి అలా ఉంటావు. ఏం లేదు సార్. లేదండి అంటే మొగుడు ఏ- పనికి బయటికి వెళ్ళొద్దా? ఇంట్లోనే నీ కొంగు పట్టుకొని ఉండాలా ఇంట్లోనే? కాదండి మేడం. ఈమెకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈమె అప్పుడప్పుడు లేచి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందండి. అబ్బా దానికి దీనికి సంబంధమే లేదయ్యా. లేదండి నిద్రలో లేచి ఎదుంట్లో వెళ్ళిపోయి అడిగి పడుకుంటారా ఏంటి? నిద్రలో లేచి అలవాటు ఉందండి. నేను దీని గురించి వీళ్ళ పేరెంట్స్ నేను అడిగినప్పుడైతే వాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి చిన్నప్పుడు ఏదో మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయ్యి ఏదో జరిగిందని చెప్పారు నాకు. ఈ విషయాలన్నీ కూడా పెళ్లి అయిన తర్వాత చెప్పారు, కానీ పెళ్లికి ముందు అయితే నాకు ఏం చెప్పలా. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. ఓకే 3 years అవుతుందండి. ఇప్పుడేమో ఇక 2 years నుంచి మా లవ్ అని చెప్పని ఇప్పుడు ఈ పిల్ల ఇట్లా కదా అంటే మాట్లాడుతుంది. నీ ఉద్దేశం అంటే- ఏంటంటే అక్కడ మెంటల్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది, లేదంటే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించేది అవునండి. కాదంట. ఏంటంటే ప్రతిది కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కొంచెం చనువుగా మారితే ఏంటంటే క్లోజ్ గా అలా ఊహించేసుకుంటుందా ఇక క్లోజ్ గా సరే మాట్లాడతారు. ఈవిడ కంటే ఎవరు ప్రాబ్లం చెప్పినా ఉంది, కూడా ఊహించుకుంది. ఎవరు చెప్పినా కూడా ఏంటంటే ఇట్లా ఇట్లా అని చెప్పిన ఎవరైనా ఏమైనా కొంచెం క్లోజ్ గా మారితే ఏంటంటే ఇక వాళ్ళతో క్లోజ్ గా అంటే ఫ్రెండ్స్ అవనే ఎవరైనా క్లోజ్ గా move కనెక్ట్ అవుతూ అయిపోద్ది ఉంటారు. అలాగే. ఆ, కనెక్ట్ అట్లా అయిపోయి మాట్లాడతారు. ముందుకు సరే వెళ్ళిపోతుంది. ఈవిడ కంటే ప్రాబ్లం అంటే ఉండి కనెక్ట్ అయింది, మరి ఆయనకి ఏమైంది? మరి అదే నేను అడుగుతున్నా ఇక్కడ తీసుకొచ్చింది ఈడే అయితే నాకు తెలిసి అయితే. నాతో ఫ్రెండ్ గా మూవ్ అయింది, సరిగా దొరికింది అని నీ చెప్పి కథల నేను move పడవ అయినా. కాదయ్యా ఇప్పుడు అర్థం ఆయన అవుతుందా? పాత్ర ప్రశాంత్ పాత్ర పక్కన పెడదాం. అసలు ప్రశాంత్ ఎవడో తెలియదు నాకు. వాడి పాత్ర ఎక్కడిది? వాడే చూస్తే ఫస్ట్ టైం ఇది. ప్రసాద్ దేవుడు అంటే నాకు అర్థం అది కాదు అసలు. ఇంట్లో నా భార్య ఫోటోలు దగ్గరికి వచ్చి లేదు. ప్రసాద్ దేవుడు అంటే నువ్వు కాదమ్మా అసలు ఆయన పక్కన పెడదాం. ఎట్లుందంటే ఈ మీ అమ్మాయి ఇద్దరికి నాకు నిజంగా ఎవరో పరిచయమేనా? మూడు ఫోటోలు పక్క పెట్టి వచ్చినట్టుంది ఇంట్లో. ఏయ్, నీకేమైనా బుర్ర ఉంది? ఆడు కుమ్మేస్తాడు నిన్ను. ఏం మాట్లాడుతున్నావు? కాదు సార్, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫోటో ఉండాలి కదా వాళ్ళది, భార్య భర్త అన్నప్పుడు. నీకెందుకే వాళ్ళు ఫోటో ఆల్బమ్ లో పెట్టుకుని ఉంటారు, మా ఇంటికి చూసి లేదంటే చూస్తే సోఫా నాకు కింద అర్థం పెట్టుంటారు. కాదు. మీ ఇంటికి ఒకసారి కాదు ఇన్ని సార్లు వచ్చినా, చాలా సార్లు. ఏంటి ఆడ ఆ విషయం నీకు మాట్లాడుతుంది తెలీదు ఇంకా. ఆ పిల్లోడు అడిగిన దాంట్లో అవును. లాజిక్ అవును. ఉందిలేండి, నిజమే. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భార్య భర్తల లేదు, ఫోటోలు లేదు. లేకుండా ఉంటుందా? లేని టైంలో ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతావు? నీకు బుర్ర ఉందా అసలు అర్థం మరి కదా? నువ్వు అలా నెలలు వదిలేసి వెళ్తే ఏం చేయాలి? ఎవరు మరి నెల నెలలు వదిలేసి వెళ్ళిపోయింది? హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పట్టించుకోవు, మరి నేనేం ఏంటమ్మా నీ చేయాలి? హెల్త్ ఇష్యూ? కాదు సార్, హెల్త్ ఇష్యూ ఏం కాదు ఏంటి సార్. నీ- ఇది కోవిడ్ టైంలో నేను అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాను సార్. అంతే అవును. నేను అవును. జాబ్ పర్పస్ వెళ్ళాను, అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు రావడం ఎవరికి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికి ఆ టైంలో ఎవరికి జరగలే. ఇక ఆ టైంలో అని చెప్పని ఈ పిల్ల అంటది. ఈ విషయం అసలు నాకు తెలియని కూడా తెలియదు సార్ దీని గురించి అయితే మాత్రం. అదే నీకు అసలు విషయం తెలిసింది, అతను అక్కడ ఉన్నాడని. ఇప్పుడు అదే కోవిడ్ అండి. టైంలో అతను హెల్ప్ చేశాడు కాబట్టి సీక్రెట్ గా ఏదో, మెయింటైన్ చేసి చేసేస్తుంది. ఉంటది. ఈడు తగులుకున్నట్టున్నాడు కాదు, అయితే. అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నావు. సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను ముర్రా అంటుంది కదా, నువ్వు చేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు? వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు మేడం, నేను పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న చేసుకుంటా ఒప్పుకునేది ఏంటి? ఎవడమ్మా వాళ్ళ అమ్మ నాన్న already నాకు ఒప్పుకోరు. పెళ్లి అయి ఉంటే ఇక్కడ ఎవడమ్మా నాన్నతో మాట్లాడతావు నువ్వు? కాదు వాళ్ళ అమ్మ నాన్న మీరు కనుక్కున్నారా మాకు ఇద్దరికి పెళ్లి చేయండి అని? ఈ అమ్మాయిని అడిగా, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడిగినా అని చెప్పింది. ఈ పిల్ల అబద్ధాలు అది. చెప్తుంది. ఓకే సరే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోపోయినా పెళ్లి చేసుకునేవాడివా నువ్వు? ఒకవేళ ఒప్పుకోకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. Love చేసుకో. marriage. ఈ అమ్మాయి పెళ్లి అయిపోయిన పెళ్ళైన అమ్మాయితో విషయం love నాకు marriage తెలియదు. ఏంటి? తర్వాత నాకు మరి అర్థం అతనికి కాదు. తెలియదు కదా పెళ్లి అయిందని. మీ చేసుకుంటే ఇంట్లో నేను చేసుకుంటా సెకండ్ హ్యాండ్. ఎవరు సెకండ్ హ్యాండ్? అది నువ్వు సెకండ్ హ్యాండేనమ్మా. ఫస్ట్ హ్యాండే కానీ మరి నువ్వు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ నేను చూసాను వచ్చి. అబ్బా ఎంత తెలుగు గల అమ్మాయికి తెలివి లేదంటాడేంటి? నన్ను అంటావేంటి నువ్వు? ఇదేంటంటే ఇక్కడ చుక్కలు ఎక్కడ కలవట్లేదు నాన్న. ఐదర్ ఈ అమ్మాయికి మెంటల్ హెల్త్ అన్నా బాగాలేదు, అదేదో ప్రీవియస్ హిస్టరీ ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని మీరు అంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ అమ్మాయికి తెలియదు, ఏం వ్యవహరిస్తుందో తెలియదు. అలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అమ్మాయిని మీరు బహుశా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి కొద్దిగా ఇన్పుట్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ ఏమన్నా కంటిన్యూ చేస్తుంటే కనుక ఇలాంటి వ్యవహారం ఉండదు. దీన్ని ఇరటోమానియా అంటారు. ఇరటోమానియా అంటే కనుక ఇంకా కంటిన్యూస్గా ఎవరైతే మగాళ్ళు మీరు లేనటువంటి టైంలో వస్తారో, ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. చెప్పాను కదండి, ఇదే ప్రాబ్లం అయితే ఉందండి. మరి ప్రాబ్లం ఉన్న ఆ భార్యని వెళ్ళి చూపెట్టాలి కానీ వస్తువులు నువ్వు ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోతా కాదు. ఉంటది. ఇది వేరే మగవాళ్ళతో జరిగిందా ఇంతకు ముందు ఇలాంటి అంశం జరిగిందా? లేదండి. నాన్న మీ ఇద్దరికి లవర్స్ ఏనా? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా? అంటే తన్ని రోజు చూస్తుంటా మేడం. ఆ. తను ఏదో కొంచెం బాధపడుతుంది అని అనిపిస్తుంది. నేను వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాను. అంతే అట్లా తప్ప చూసి physical చూసి relation లవ్ అయితే లేదు. అయిపోయింది అది మా ఇద్దరికి. ఫిజికల్ రిలేషన్ అయితే లేదు. లేదు మేడం ఇంతవరకు ఎప్పుడు ఫోన్లో కాదు. బతికిచ్చారు గుడ్లో మెల్ల.
ఇప్పుడు మీ భార్య మీద ప్రశాంత్, మీ భార్య మీద మీకు కోపం వస్తుందా, బాధ వస్తుందా, లేదంటే ఒక పేషెంట్ లాగా అమ్మాయిని ట్రీట్ చేయాలనిపిస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఈయనైతే మాత్రం తన్నాలని ఉంది సార్ నాకైతే. నీకు ఉందిగా కాస్త. వాడిని అయితే మాత్రం ముందు తన్నాలని చెప్పి. అంటే ఎందుకు వాడిని తన్నాలనుంది? వాడు ఏ అసెస్మెంట్ లేకుండా ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి అంటే అయిందా లేదా ఒక అమ్మాయి బాధలో ఉందని చెప్పి ఇప్పుడు ఆడేదో చెప్తున్నాడు, బాధలో ఉందో ఏదో ఆదరించడానికి వెళ్తున్నాడు, ఈడేవాడు ఆదరించడానికి రావడానికి. అరే భయ్, ఎవరు ఎదురుగా లేరని ఇంటి చెప్పింది వదిలి మీ ఆవిడ ఉన్నారు. కదా. నేను ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా, ఎవరు లేరని చెప్పింది మీ ఆవిడ కదా. అసలు నువ్వు అనే చెప్పాను ఒక్క కదా. నిమిషం, నువ్వు అనే ఒక పాత్ర ఉండి కూడా అతనికి తెలిసి అరే భర్త ఉన్నాడు అయినా ఒక్క నిమిషం నాన్న వినండి, మీరు వినండి ప్రశాంత్. భర్త ఉన్నాడు అని తెలిసి ఆ అబ్బాయి కమిట్ అయితే మీ అబ్బాయిని తిట్టేవాళ్ళం. ఆ అమ్మాయి అన్మ్యారీడ్, ఎవరు లేరు ఇంట్లో, అమ్మాయికి ఏదో ఆరోగ్యం బాగాలేదని హెల్ప్ చేశాడు. ఇంటికి వస్తే కనీసం మీ ఇద్దరు ఫొటోస్ కూడా లేవట. ఇంట్లో అమ్మాయి సింగిల్ గా బతుకుతున్నట్టే ఉంది, జాబ్ చేసుకుంటుంది. ఒక అమ్మాయి అని చెప్పి అతను లవ్ చేశాడు, ఇంకా అదృష్టం ఫిజికల్ రిలేషన్ లేదు. ఇందులో అబ్బాయి చేసిన తప్పే ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఉన్నది ఈ అమ్మాయి దగ్గర కదా. మనం ఇంకేమన్నా అంటే అబ్బాయికి సారీ చెప్పి అబ్బాయిని పంపించేయాలి తప్ప. ఇంకోటి ఏంటంటే అంటే ఇంకోటి ప్రశాంత్, నో ప్రశాంత్, ద థింగ్ ఈస్ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయబడింది, ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది మొదటి నుంచి మీకు తెలిసినప్పుడు 1కి 10 రెట్లు ఎక్కువ ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి చీడ పురుగులు వచ్చి ఆ అమ్మాయి మీద పడకుండా మీరు ఇంకా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి సైకలాజికల్ కాదు ప్రశాంత్, ఈ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూ ఉంది అనేటటువంటిది ఇప్పుడు వరకు మేము అమ్మాయితో మాట్లాడి మీరు చెప్పేంత వరకు కూడా మాకు తెలీదు. ఈ అమ్మాయి ఇంటూ ఓపెన్ గా వచ్చి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని సింపుల్ గా అమ్మాయి చెప్పింది. ఎవరన్నా ఇది నమ్ముతారు? నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆడి చెప్పేస్తుంటాడు సార్. నాకు నువ్వు ఆల్రెడీ చెప్తూనే ఉన్నావు కదా, తన చిన్నప్పటి నుంచి అబ్బాయి mind అనే సరిగ్గా rights లేదు. మీకు అదే లేవు. చెప్తున్నా, ఏది చెప్పినా కానీ అదే నమ్ముతుంది. అదేగా నువ్వు అది అడ్వాంటేజ్ ప్రాబ్లం మీ ఆవిడది కదా, అబ్బాయిని అంటే ఏం లాభం? ప్రాబ్లం మీ ఆవిడది. నీ మాట ఇంకేం ఆయన చేయకుండా పెళ్ళే చేసుకుందాం అదే అనుకుంటున్నాడు, ఇంకేం వాడుకొని కాదు. వదిలేదు కదా. ఇదిగో ప్రశాంత్, అబ్బాయిని అనడానికి ఏమీ లేదు అక్కడ. అబ్బాయిని అంటానికి ఏం లేదు అని ఎందుకు అంటున్నావు అంటే వాస్తవానికి ఏంటంటే ఇటువంటి అవకాశం, ఇటువంటి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి అమ్మాయిలు ఇచ్చినప్పుడు ఇది పెళ్లి వరకన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకో శారీరక పరమైనటువంటి కలయిక వరకన్నా వెళ్ళొచ్చు. కాదు సరే, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకు వచ్చేస్తాను అంటుంది. అంటుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించాను, అబ్బాయి ఆగాడు. తీసుకెళ్ళి వెళ్ళిపోతావు అయితే చేసుకుంటే ఆ? ఏమైంది? చేసుకుంటావు అయితే. బాబు ఇంకో 2 రోజులు ఆగి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా వచ్చినావు. అదే నీకు వచ్చిన కొబ్బరికాయ తర్వాత నువ్వు పగిలేదు చూసి అప్పుడు ఉంటే నీకు. అరే మళ్ళీ నీ నువ్వు పిల్ల అబ్బాయినే నాకు అంటున్నావు, ఉండేది. అబ్బాయికి అనే రైట్స్ నీకు కొబ్బరికాయ పగిలేదు అప్పుడు. అసలు కౌన్సిలింగ్ ఆ అబ్బాయికి కూడా అవసరం అండి. ఏ మిస్టేక్ ఎక్కడ జరిగిందో రికగ్నైజ్ కూడా చేయట్లా. వాళ్ళిద్దరు సరిగ్గా ఉన్నారు, నువ్వు నువ్వు సరిగ్గా సరిగ్గా ఉన్నావుగా, నువ్వు కూడా. సార్ అమ్మాయి ఇష్టపడ్డది, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నా. అంతేగాని అమ్మాయితో నేను ఏమయ్యా, గడిపేసి వదిలేయాలని అనుకోలేదు. ఇప్పుడు 1 నుంచి 2 years బట్టి ఈ అమ్మాయి పూర్వాపరాలు ఏంటి, వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏమి మినిమం బేసిక్ 2 years అంటే ఒక పెళ్లి వరకు వచ్చేసారు. 3 రోజుల్లో పెళ్లి గుళ్ళో చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వెనకట్ల ఉన్న మనుషులు బేసిక్ కాన్సెప్ట్. ఆ అమ్మాయి నల్లపూసలు కనిపిస్తున్నాయి, ఆ నల్లపూసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది బేసిక్ అడగచ్చు కదా. ఇంట్లో ఫోటోలు లేకపోతే వెళ్ళిపోతారు. విషయాలు నాకు తెలియదు సార్ అవన్నీ. నీకు తెలియదు, ఏం నాకు తెలియదు. ఏంటంటే అమ్మాయిని 2 years నుంచి లవ్ చేస్తానంటే చెప్పాడా? ఆగు, ఆగు, ఆగు. ఆ? బాబు ఆగు. నువ్వేవడరా నన్ను ఆగడానికి? ఆగు, ఆగు. నువ్వేవడరా చెప్పు, ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత మాట్లాడని. నువ్వేవడరా? ఏ ప్రశాంత్, ఆపండి, ప్రశాంత్, ఆపండి, ప్రశాంత్ అసలు అబ్బాయి ఏం చేస్తాడు? ఏయ్ బాబు, ఆపండి, ఆపండి, అరే ఆపండి అయ్యా. ఆపండి, సెక్యూరిటీ. అరే ఆపండి నాన్న. నువ్వేవడరా అసలు? ప్రశాంత్, నువ్వు ప్రశాంత్ మాట్లాడు. ఆగండి. ఆగండి. అరే ప్రశాంత్ ఆగండి అమ్మా. అయ్యో రామా, ప్లీజ్. బాబు అమ్మో, నువ్వేవడరా అసలు? నాకు అర్థం కాదు. నన్ను ఆపమంటానికి చెప్తాను రే, బయటికి పోయి అని చెప్తాను ఈ సంగతి. ఏది నువ్వు చెప్పేది? బాబు నువ్వు ప్రశాంత్, చేయి చేసుకోవడం తప్పమ్మా. ఇక్కడ ఒకటి నేను మాట్లాడుతుంటే ఆడేవాడు నువ్వు ఆగని చెప్పాను. అరే నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను తగిలించాల్సింది చెప్తున్నా. మీ ఆవిడని మిస్టేక్ ఫస్ట్. మిస్టేక్ మీ దగ్గర ఉంది. మేము మమ్మల్ని మాట్లాడినవాడు నువ్వు అట్లా రేస్ అయిపోయి వెళ్ళిపోతే అబ్బాయికి ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అబ్బాయి చేసిన మిస్టేక్ ఏముంది ఇక్కడ? దీనికి ఏమైనా ఎవరిదానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వు చూసుకోవాలయ్యా ఫస్ట్. నువ్వు చూసుకోవాలి. అతను చేసిన మిస్టేక్ ఏంటో మేము చెప్తున్నావు ఓ పక్కన. బాబు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అమ్మాయి ఏదో చెప్తే నువ్వు ఎట్లా నమ్మేస్తావు? వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ ఇంటి ఏంటి, 2 సంవత్సరాల నుంచి భర్త నీకు కనిపించలేదని మేము అడుగుతున్నాం ఓ పక్కన. నువ్వు అంత రేజ్ అయిపోతే ఎట్లా? ఈ రేజ్ అంతా ఇక్కడ చూపించాలి కదా, నువ్వు ఇక్కడ వదిలేసావు. ట్రీట్మెంట్ ఇప్పించలేదు ఇప్పటిదాకా. పెచ్చది రోడ్డు మీద పడి ఎవరికి పడతాడికి లైన్ వేసుకుంటూ కూర్చుంది. రైట్స్ మీకు లేవు. ప్రశాంత్, మానసిక ఎవరిని పరిస్థితి కొట్టే బాగాలేదని rights నువ్వు నీకు చెప్పావు. ఆమెను కొట్టేటటువంటి హక్కు నీకు లేదు. అలాంటి మాటలంటే కనుక నీకు లీగల్ గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ నుంచి అంటే అతనికి ట్రీట్మెంట్ కావాలి అసలు ఇప్పుడు ఫస్ట్. నీ ప్రెసెన్స్ ఏది? ఇప్పుడు వరకు ఆ అమ్మాయికి 3 years అయ్యింది అన్నావు మ్యారేజ్ అయ్యి.
ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మానసిక పరమైన ట్రీట్మెంట్ ఇప్పించారా? ఒక బాధ్యత తీసుకున్నారా? ఇంట్లో నేను ఉన్నారా? medicine కూడా వాడిపిస్తానండి దీనికి. మందులు వాడుతున్నా? దీని ఆల్రెడీ మెడిసిన్ కూడా వాడిపిస్తానా. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఇది ఏంటంటే ఎప్పుడు లేదు చూసినా- సార్, వదిలేసి నెలలు వెళ్ళిపోతారు. అదే ఈ అమ్మాయి వాడదండి మెడిసిన్స్, అబ్బాయి తీసుకెళ్ళి ఉంటాడు కానీ. మీకెలా తెలుసు Regular గా మందులు వాడాలి వాడిస్తున్నానంటే? ఈ పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు medicine మందులు కూడా వాడుతున్నారా వాడిపిస్తున్నాను సార్. లేదా? ఏమనంటే మాత్రం హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పని కనీసం ఇంట్లో ఒక పని కూడా చేయదు. ఒక పని కూడా ప్రతి పని కూడా నేనే చేసుకుంటా. ఏం చేసుకుంటావు? అక్కడ వేరే చోట ఉండి రోబోట్ ద్వారా పని చేస్తావు. ఎలా పని చేస్తావు? నేను కోవిడ్ లో స్టక్ అయిపోయి ఉన్నాను తప్ప ఇప్పుడే ఈ 2 years అంటున్నారు. ఈ 2 years లో నేను కనిపించకుండా ఉన్నాను. అయితే మరి వీడికి అసలు కనిపించలేదంట కదా? ఆడు చెప్పాను అబద్ధాలు సార్ అవి. అంటే నువ్వు లేనటువంటి టైంలో వచ్చి దూరుతున్నాడు అరే, వీడు. పెళ్ళైన అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం అతనికి ఏముందమ్మా? అతనికి తెలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు విషయం తెలియగానే. నాకు వద్దండి బాబు, పెళ్ళైన అమ్మాయిని నేను ఎందుకు నేను నిజం చేసుకుంటాను? చెప్పు రాంబాబు, ఆ నిజంగా నలభూసలు అతను ఏంటి పెళ్ళి అమ్మా? మేము అయిందని స్టార్టింగ్ తెలియదని ఈ అమ్మాయిని అడిగితే చేయనండి అంది. అసలు ఏమా ఏంటి అసలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా? ఇంకా నాకేం సార్ మేడం, అసలు అవసరం లేదు నాకు. అసలు ఇంకా పెళ్ళైన తర్వాత ఏం చేసుకుని ఇంకా మళ్ళీ అసలు మైండ్ కూడా తగ్గలేదు దాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకొని ఇంకొంత పోయింది అనుకో, నేను దాన్ని అది ఎత్తుకుని నిజం తిరగాలి. నాన్న. నువ్వు ఎక్కడ దాకా నలుగురిలో రావడం ఇలాంటి మంచిది. మాటలు అనిపించడానిక? అదేంటి అలా అంటావు ఇప్పుడు? ఇంకేమనాలి మరి? ఎంత స్మూత్ గా మహారాణి మాట్లాడుతుందో. తీసుకోపోనా? కాదమ్మా, అది నీ పట్టుదల ఆయన ఉన్నాడు లేదు. కదా, అతనే అనవసరంగా ఇంకా. వాడితో ఫైటింగ్ చేశాడు మీ ఆయన, నీతో చేయకుండా. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. అదేంటి అలా అంటావు ఏంటంటే? నచ్చలేదని నచ్చినేమో, నువ్వు నచ్చలేదేమో. అరే, నచ్చితే మాత్రం చెప్తున్నారే, మీతో రెచ్చగొట్టే చెప్తున్నా. మాటలు మాట్లాడకు, ఇప్పుడే మాట్లాడు. పడింది. మరి ఇందాక అంత నీకు ఇప్పుడే కొత్త పడింది. మీరు ఏం మాట్లాడలేదు సార్. కాదమ్మా, నీకు ఇప్పుడే ఒక పడింది. నిమిషం. ఇప్పుడు రాంబాబు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే భర్తగా అతను అడిగేటటువంటి హక్కు ఉంది, కోప్పడవలసినటువంటి అవసరం ఉంది. ఇంక నోరు మూసేసాయి. అతనికి తెలియకుండా ప్రపంచానికి కళ్ళు కప్పి ఆ ఇంట్లోకి దూరేవు నువ్వు. ఆ అమ్మాయి పిచ్చిదావు. ప్రపంచానికి కళ్ళేం కప్పలేదు సార్ నేను. ఓపెన్ సరే నేను ప్రపంచానికి కళ్ళు కట్టినా, మరి అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది అప్పుడు. మానసిక పరిస్థితి బాగాలేదురా తమ్ముడు. అయితే నాకు తెలియదు కదా. తెలియనప్పుడు తెలిసింది ఇప్పుడు కదా, అతను తెలిసింది. ఇప్పుడు చెప్పు. తెలిసింది కాబట్టి మరి వదిలేసిన. కాకుండా Silent మరి గా silent గా ఉండు. నువ్వు ఎందుకు అడ్డం? వదిలేసిన అంటే ఇప్పుడు నేనేదో అమ్మాయిని కావాలని పోయి రోజు మాట్లాడి నీ మొగుడుండా బాబు, నీ ఈయన మిస్టేక్స్ కావాలని ఎంత సరే, ఉన్నాయో ఎవరు నిన్ను ఎవ్వరేం అనట్లేదు కదా, నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు నిన్నేం కదా. అనట్లే Balance మేము, నీ గా mistakes మాట్లాడుతున్నారు తక్కువ కదా ఉన్నాయి. అక్కడ. మేడం ఏమై? ఇప్పుడు సరే, పెళ్లి మంచిది. చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటావా? నాకే ఎలా ఉంటది గుండెలో? వదిలేయంటే వదిలేయాలి. ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, భర్తతో 3 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి కాపురం చేసింది. నువ్వేదో మానసికంగా లేదంటే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి అది మానవతా దృక్పథంతో హెల్ప్ చేసావు. ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకో. నాకు ఫీల్ ఉంది, నాకు మనసు ఆ పిండి. అమ్మాయికి అంత హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళమ్మనో వాళ్ళమ్మనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే ఆ ముసలోళ్ళు చెప్తారు, బాబు నువ్వు ఇక్కడ రావద్దు, ఉన్నావు అని వాళ్ళ చెప్తారు. కష్టాలు వాళ్ళు పడతారమ్మా, ఇలాంటి నీకెందుకు? ఫ్రాడ్ గాళ్ళందరితో ఏం మరి అమ్మాయి ఇలాగే నాతో చేస్తా ఎందుకు ఉంటారండి? మాట్లాడింది మేడం అంత సరే, ఫ్రీగా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటావా చెప్పు. నేను చేస్తాను మేడం. మరి ఇంకెందుకు? మరి వాళ్ళ silent జీవితం గుండు. నాకేం మరి చేయాలి? సైలెంట్ కొండు. సో నువ్వు ఆల్రెడీ రివీల్ అయిపోయావు ఈ పాయింట్ లో నుంచి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు రైట్స్ లేవు, చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, ఇంతేగా? అంతేగాని ఎందుకు నీ అమ్మాయి love సరే నాన్న, చేస్తావు కొన్ని కదా? రోజులు ఆపేయమ్మా. love చేసావు, బాధ ఉంటుంది. బయటికి వెళ్ళి బాధపడు. నీ బాధ తీయటానికి నేను 2 టాబ్లెట్లు ఇస్తాను, రేపు పొద్దున కనిపించు. టాబ్లెట్ తో కాదు సార్ ఈ బాధ తగ్గదు. సరే మాకు నువ్వు ఈ అమ్మాయిని చేసుకుని పడే నరకం కంటే కూడా ఇప్పుడు ఆడు పడుతున్నాడు ఓ పక్కన, సొంత భర్త పడుతున్నాడు. అది నాకు నువ్వు ఇంకా అదే అదృష్టవంతుడు, అనిపిస్తుంది ముందే మేడం. తెలిసిపోయింది నీకు విషయం. మనోడు బాధ చూస్తే నీ బాధ నువ్వు బాధపడు, వాళ్ళు బాగుపడతారు. నీ బాధ వల్ల మళ్ళీ వాళ్ళ జీవితాన్ని చెడదొబ్బద్దు. సరే ఆలోచిద్దాం. ఆలోచించడం మళ్ళీ కదా, వాడికి నువ్వు ఇబ్బంది మర్చిపోవడమే లేకపోతే మళ్ళీ నా అనుకున్న మనసు option. కుదిరి అటు పోయింది అనుకో, ఆ. చెప్పలేం కదా. ఏది నీ మనసా? అప్పుడు పో. క్రిమినల్ మైండ్ అండి అది. అందుకే చూసారా? మీ ఎదురుగానే లేచిపోతాడు, కనిపిస్తుంది. అందుకే లేచిపోతాడు, ఉత్తినే criminal కొట్టలా mind అది. నిన్ను. మళ్ళీ మనసులో అలాంటి వాడిని ఏం చేయాలంటే కుర్చీలు ఉంటాయి చూసారండి, అవి మడత పెట్టి కొట్టాలండి వీళ్ళని. ఏమ్మా ఏం చేద్దాం, అతనైతే ఇంక నిన్ను పెళ్లి చేసుకోడు. నేను నా భర్తతో ఉంటాను మేడం. ఉంటావా తల్లి? ఉంటాను నీకు మేడం. ట్రీట్మెంట్ కావాలంట కదా, మరి ఏంటమ్మా? ట్రీట్మెంట్ ఎందుకు ఆగిపోయింది? ఇన్ని రంగులేంటమ్మా? ఒక నిమిషం ఏమో వచ్చి ఆ? అమ్మో అంటే అంటే ఆవిడ నమ్మేది లేదు. ఇప్పుడు ఏమో చాడు వెళ్ళిపోతానంటే కనుక తను నా భర్తతోనే వద్దంటున్నారు ఉంటాను. సార్ నన్ను ఇప్పుడు. ఆ? వద్దంటున్నారు తను. కావాలంటే వెళ్ళిపోతావా? వెళ్ళను ఇంకా. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే వెళ్తావా వెళ్ళను మేడం. కదా? ఉమ్. అతను చేసుకుంటానన్నా నువ్వు వెళ్ళలేవు, ఉమ్. చేసుకోనంటే ఇంకా హ్యాపీ. కనీసం మీ ఆయనతో ఆలోచిస్తావు మా నువ్వు ఏం ఆయనతో జరగాలి అని. ఉంటాను. మీ ఆయనతో ఉంటావా? ఉమ్. మరి అతను ఏమంటున్నాడు, నా మనసు ఆగట్లేదండి, మళ్ళీ ఎప్పుడు ఊగితే అప్పుడు వచ్చేస్తాను అంటున్నాడు. నేను వాళ్ళకి కనిపించకుండా మేము దూరంగా ఉంటాం. పోనీలేమ్మా. అమ్మా ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తావా? వెళ్తాను. ఏం బాబు, ఏం చేద్దాం ఈ అమ్మాయి సంగతి? కాదు ఇక్కడ నాన్న, ఇట్లా తీసుకొచ్చింది. నువ్వు ఇట్లా ఇయర్స్ వదిలేస్తే ఆ పిల్ల ఇట్లా తింగరేషాలు ఎవరు వేసుకుంటూ years కూర్చుంది. వదిలేరు మరి, నేను అసలు years వదల అసలు. కానీ నేను ప్రశాంత్, ఎప్పుడో కదా, చెప్పను. ప్రశాంత్ ఇక్కడ behavior ఎలా ఉందని. ఒకటి See, చెప్పండి సార్. ఇక్కడ క్లియర్ కట్ గా ఈ అమ్మాయి గురించి వాళ్ళ తల్లిదండ్రులతో బాగా తెలిసినటువంటి వ్యక్తి నువ్వు. అంటే ఏంటంటే అన్ని బాగున్నటువంటి అమ్మాయిలు
ఈరోజు తప్పులు చేస్తున్నారు. అన్ని విధాలుగా బాగున్నటువంటి అమ్మాయిలు, ఏది సుఖం ఉంది, సంతోషం ఉంది, డబ్బు ఉంది, ఆర్భాటం ఉంది, అన్నీ ఉన్న అమ్మాయిలే ఈ రోజుల్లో తప్పులు చేస్తున్నారు. అమ్మాయిలు అవునండి, అబ్బాయిలు అవునండి. ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు. ఇది ఒక డిసార్డర్. దీన్ని బైపోలార్ డిసార్డర్ అంటారా, లేదంటే ఇదేదో ఇరటోమానియా, ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉంటాయి. వీళ్ళని చంటి పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ కళ్ళల్లో చూస్తే కనుక ఆ అమ్మాయి మీద నీకు పూర్తి స్థాయి ప్రేమ ఉంది. ఎక్కడా కూడా నీ బాధ్యతను విస్మరించలేదు. అవును సార్. కానీ ఏంటంటే వృత్తిరీత్యా అవనివ్వండి, పరిస్థితుల రీత్యా అవనివ్వండి, ఆ అమ్మాయికి మానసికంగా శారీరకంగా కొంతవరకు దూరంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి ఆలోచన అనేటటువంటిది పక్కదోవ పట్టింది. ఆ పక్కదోవ పట్టడాన్ని కూడా మనం ఇక్కడ క్యారెక్టర్ అని మనం మాట్లాడం. ఇది మానసిక పరమైనటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి మీద తనకు ఉండేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఒక కెమికల్ మీడియేటెడ్ మెకానిజం. ఆ కెమికల్ అనేటటువంటిది ఈరోజు మనం ట్యాబ్లెట్ ద్వారా ఒక బీపీ షుగర్కి ఎలా అయితే ఇస్తామో, ప్రతిరోజు నిక్కచ్చిగా ప్రతిరోజు మార్నింగ్ ఎలాగైతే తీసుకుంటామో అలా ఈ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా జబ్బులు ఉండేటటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ పరిస్థితి ఏంటి ట్యాబ్లెట్స్ వాడకపోతే అనేది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఎలా వాడతారంటే నీ భయం గురించో లేదంటే అమ్మా నాన్న భయం గురించో వాడతారే కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్ వాడాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. అది జీవితాంతం అదే పరిస్థితి. నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఆ అమ్మాయి మీద నీకు ఒక బాధ్యత ఉంటే, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా జీవితాంతం ప్రయాణం చేయాలి అంటే కనుక నువ్వు తినేటటువంటి ముద్దకి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో ఆ అమ్మాయికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా ఉదయం రాత్రి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ జబ్బు అనేటటువంటిది ఒక గాడిలో, ఒక 3-4 సంవత్సరాల్లో గాడిలో పట్టడానికి అవకాశం. ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు, ట్యాబ్లెట్స్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని అంటున్నావు, కానీ రోజువారీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా లేదా అనేది చూసేటటువంటి దానికి ఎవరు నాదుడు లేడు ఇక్కడ. ఇందాక వీడు చెప్పినట్టుగా వాడు మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. ఒకప్పుడు నీ అవైలబిలిటీ లేకపోతే, ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేటటువంటి భయం నీకుంటే, ఎవరన్నా ఈ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటారనేటటువంటి ఆలోచన నీకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలి? వాళ్ళ అమ్మను కానీ లేదంటే మీ అమ్మను కానీ అక్కడ పక్కన పెట్టాలి. అలా పెట్టలేదు నువ్వు. ఆ అమ్మాయి పని చేయదు అంటున్నావు, అన్ని పనులు నేనే చేస్తాను అని అంటున్నావు. కానీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకునేటటువంటి బాధ్యత ఎవరూ తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఆ అమ్మాయి డిస్కనెక్టెడ్ డిసోసియేటివ్ డిసార్డర్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, అరే నువ్వు వెళ్ళిపోతావా, నేను ప్రేమించాను, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా అని అంది. వెంటనే మేడం గర్జించగానే తిట్టగానే నీతోనే నేను వస్తాను అని అంటుంది. అదేదో సినిమా ఉంది చూడు, పారాయ్ అని ఉంటుంది ఒక పాట. ఆ సినిమాలో ఏంటంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఏంటంటే ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి ఇంకోలాగా మారిపోతూ ఉంటాయి, అనుక్షణం మారిపోతూ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ పరిస్థితికి ఒక ఇది రావాలి, ఒక స్టెబిలిటీ రావాలి అంటే వాడి మీద కోపం చూపెట్టడం ఇంకోటో కాదు. వాస్తవానికి ఏంటంటే ఇంకా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మరీ అంత దిగజారినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి ఇక్కడ రాకపోవటం అనేది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని వందలాది వేలాది కేసుల్లో ఇటువంటి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి పిల్లల్ని టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో రాకుండా మానభంగం చేయటం కానీ బలవంతంగా వెతుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ జరిగినటువంటి సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. సో వీడు మంచోడు కాబట్టి నిజంగా శారీరకంగా ఆ అమ్మాయిని వాడుకోలేదు. ఆ అమ్మాయి చూపెట్టినటువంటి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం సహాయం చేసినటువంటి అమ్మాయి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని స్వీకరించి పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి అనేటటువంటిది ఆలోచించలేకపోయాడు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పూర్వాపరాలు ఏంటి, ఇంత బ్లైండ్గా ఒక అమ్మాయి నన్ను నమ్మి నా వెనకట్లు ఎలా వస్తుంది అనేటటువంటి ఆలోచన చేయకపోవడం అనేటటువంటిది అతను చేసినటువంటి తప్పు. పెళ్ళి అనేది ఇంకో 3 రోజుల్లో చేసుకుందాం అని అనుకున్నారు, కానీ వాస్తవానికి పెళ్ళి జరగలేదు. వీళ్ళిద్దరి మధ్యన శారీరకపరమైనటువంటి కలయిక జరగకపోవటం వల్ల నీ భార్య అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి ఒక అనుమానంతోనో ఒక అవమానించేటటువంటి తీరుతో ఆ అమ్మాయిని మళ్ళీ నువ్వు అలా వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయి పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. ఆ అమ్మాయిని బాగు చేసుకోవటంలో రెండు, ఒకటి మెడిసిన్స్, రెండోది నువ్వు ఇచ్చేటటువంటి నమ్మకం, ప్రేమ, మూడోది ఏంటంటే నీ చంటి బిడ్డలాగా అమ్మాయిని చూసుకోవాలి. వాడి దారిని వాడిపోతాడు, అది వేరే విషయం. మేడం, యాక్చువల్గా ఈ కేసులో అందరూ మంచోళ్ళే ఒక రకంగా మాట్లాడాలంటే. సిచ్యుయేషన్స్, యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ. యాక్చువల్గా ఇలాంటి అమ్మాయి, ఇంత డిప్రెషన్లో ఉన్న అమ్మాయి ఎవరు కొంచెం ప్రేమ చూపించినా ఆటోమేటిక్గా వాళ్ళకి కమిట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. తనకి భర్త ఉన్నాడు అనేది కూడా మర్చిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే అతను కొంత దూరంగా ఉండడం, వీటి వల్ల అతను ఎవడో హెల్ప్ చేస్తే ఓకే, ఇక్కడ భర్త ఉన్నాడు, భర్తతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, ఇతనితో లవ్ చేస్తూ నాకు భర్తని పెళ్లి చేయండి అంది. ఇందులో కొంత తెలివితేటలు. యాక్చువల్గా అతను ఏమన్నా చేయొచ్చు. ఈ రోజున్న మన చూస్తున్న జనరేషన్లో అతను ఫిజికల్గా ఎక్కడ కమిట్ అవ్వలేదు. పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుందాం అన్నాడు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమన్నాడు. వీళ్ళు 3 డేస్లో పెళ్లి చేసుకుంటా అనేది కన్ఫామ్ కాదు. ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే అక్కడొక్కడ ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నారే తప్ప
అది 3 డేస్లోనా 2 మంత్స్లోనా 5 మంత్స్లోనా అనేది తర్వాత సంగతి. సో ఇక్కడ ఈ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అసలు వీళ్ళ పేరెంట్స్కి ఆ మాట ఇన్ఫార్మే చేయలే. ఈవిడే సప్రెస్ చేసేసి మా పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే తనకు తెలుసు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, దీనికి మళ్ళీ పిచ్చి ముదిరినట్టుందా అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వేస్తారేమో అని మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఈయన నడుస్తున్న టైంలో ఇక్కడికి రావడం అంటే అతను ఆల్రెడీ ఒకవేళ ఇద్దరు చేసుకోవాలనుకుంటే ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, మనం ఫస్ట్ మాట్లాడింది అదే. ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చిందంటే పేరెంట్స్ ఒప్పుకోకపోతే చేసుకోను అని అతను ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అది ఈ రోజున అతన్ని కాపాడింది ఒక రకంగా. ఈ రోజులో నాన్న నీలాగా ఎవరు లేరు, ఒక్క లవ్ అనగానే అన్నీ అయిపోతున్న సందర్భాలు, ఇలాగే ఉండు, నీ క్యారెక్టర్ నీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది, ఇందులో నిన్నైతే మేమేం అనట్లా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ అమ్మాయిలు వెనకాల ఎట్లా ఉంటున్నారని తెలియదు. నువ్వు అడిగే లాజిక్లు బాగానే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో లేదండి, వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి కదండి, ఎవరో ఒకళ్ళు ఉంటే నాకు ఇవన్నీ క్లారిటీ వచ్చేవి అని. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీకు అర్థమైందిగా, నువ్వు ఎంత ఎంక్వైరీ చేస్తే కూడా ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియలే, నువ్వు ఎక్కడ ఒక స్టాండ్ మీద ఉన్నది మోరల్ వాల్యూస్, పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలనుకున్న నీ 6th సెన్స్లో ఉన్నదే నిన్ను ఈ రోజు కాపాడింది. ఇన్ కేసు నువ్వు వచ్చింది అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుని ఉంటే అడ్డంగా సెకండ్ మ్యారేజ్ సెకండ్ హ్యాండ్ అయ్యేవాడివి. ఈ అమ్మాయి వేసే కేసులు ఇప్పుడు ఆల్రెడీ అతను తన్నాడు కదా, ఆ తన్నుడు ఇంకో దారుణంగా ఉండేది, ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోకుండా చేసినట్లు కదా. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనేది ఉండేది. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడిన విధంగా మాట్లాడదు, సొంత భర్తకే దిక్కడం లేదు, నువ్వెంత వెంటనే మా ముందు ఇప్పుడు 3 సార్లు ఇట్టిట్ట మార్చింది. సో నీ పుణ్యమే నిన్ను ఎక్కడో కాపాడింది ఒక రకంగా. ఇక్కడ నుంచి కొంచెం అమ్మాయిల విషయాల్లో ఇంకా బాగా జాగ్రత్తగా ఉండండి, ఎంక్వైరీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ నాన్న ప్రశాంత్, నిజంగా ఈ రోజుల్లో ఇట్లాంటి భర్తను నేను ఎక్కడ చూడలేదమ్మా, నిన్నైతే నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా కేసుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఆవిడ కొంచెం సివియర్గా ఉంది కాబట్టి బయటపడింది, కానీ ఎవరో ఉన్నారు, మేబీ డాక్టర్ గారికి బాగా తెలుస్తుంది ఎవరో ఉన్నారు అనేది, బైపోలర్ డిజార్డర్ అనేది అంటాం. యాక్చువల్గా వీటిని ప్రూవ్ చేయడం మా వల్ల కావట్లేదు. 90% కేసుల్లో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇక అట్లాంటి వాళ్ళు భరించడం ఎవరి వల్ల కాదు. మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మనం కిడ్నీలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించినా అది మన వాల్యూ తెలుస్తుంది, అరే నా భర్త నా కోసం ఇంత పని చేశాడు, ఇంత సర్వీస్ చేశారని. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి భర్త ఇంకొకళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్తే అది క్యూర్ అయ్యి వాళ్ళకి, లేకపోతే అది క్రైము. ఆ అమ్మాయిని తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు ఎవరు అంటే అమ్మాయి పేరెంట్స్ లేదా ఆవిడకు పుట్టిన పిల్లలు. భర్త తీసుకెళ్ళినా లేకపోతే భర్తకు ప్రాబ్లం ఉందని భార్య తీసుకెళ్ళినా రేపొద్దుట అది లీగల్గా ఎలా అవుతుందంటే వాళ్ళు డాక్టర్స్తో కొల్యూట్ అయిపోయి మాకు లేని జబ్బు సర్టిఫికెట్స్ కోసం లీగాలిటీ కోసం క్రియేట్ చేశారు అని అంటారు. ఇక్కడ మీ అత్తమామలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ కంటే తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో మీరు మీ అత్తమామనో లేకపోతే ఎవరు వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. సో మనం హెల్త్ బాగోకపోతే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది, కానీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీ అత్తమామలు ఈరోజు నువ్వు భార్య కావాలి అంటున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇన్ కేసు నువ్వు ఈ భాగవతం తెలిసి నాకు వద్దండి ఈ అమ్మాయి అని అంటే కనుక వెంటనే వాళ్ళు కూడా ఫ్లేట్ ఫిరాయిస్తారమ్మా. మీరు దానికి కూడా రెడీ అయి ఉండండి. ఎందుకంటే మా అమ్మాయి చాలా మంచిదండి, ఇతన్ని పెళ్లి చేసుకున్నాకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇతను ట్రీట్మెంట్లు ఇప్పించేసి మా అమ్మాయిని సైకలాజికల్గా ఇబ్బందిలో పెట్టేశాడు. ఇదే వాడుతున్నారండి లీగాలిటీలో. సో ఈ లీగాలిటీలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ షో కూడా మీకు చాలా ప్లస్ అండి, మిమ్మల్ని పిలవకపోయినా మీరు వచ్చారు, నిజంగా మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. ఎందుకు అంటే రేపటి రోజున మీ అత్తమామ కానీ ఈ అమ్మాయి కానీ ఫ్లేట్ ఫిరాయించినా కూడా వీళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, నువ్వు మ్యాక్సిమం క్యూర్ చేయించడానికి ట్రై చేసావు. ఇక నాన్న మీ విషయానికి వస్తే ఇక్కడ మీ ప్రాబ్లం లేదమ్మా, మీ సైకలాజికల్గా జరుగుతున్న యాక్ట్ ఇదంతా. దీన్ని మేము తిట్టడానికి పనికిరాదు, ఎందుకంటే లా పూర్తి సపోర్ట్ చేస్తుంది మీలాంటి వాళ్ళకి, ఎందుకంటే అబ్నార్మాలిటీతో చేస్తున్న పనులు కాబట్టి. మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినండి, మీ భర్త చెప్పినట్లు విని ట్రీట్మెంటు మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. మెడిసిన్స్ సగ్గం మంది మాకు తెలుసండి కోర్టుల్లో నిద్ర వచ్చేస్తుందండి, అందుకే ఎప్పుడు మెడిసిన్ వేసుకున్నా నిద్రపోతూ ఉంటారు వీళ్ళు, ఎక్కువ టైం నిద్రపోతూ ఉంటారు. నెక్స్ట్ లేకపోతే ఏదో అన్నెసరీగా గొడవ పడటం కానీ ఇదేదో నడుస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే వేసుకోరు, పిల్లోస్ కింద పెట్టేయడం. ట్రీట్మెంట్ ఇప్పించిన కేసులు కూడా ప్రాపర్గా వీళ్ళు మెడిసిన్ వేసుకోక ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. సో ఇది మీరు దగ్గరుండి ఒక పసిపాపలాగా చూసుకోగలిగితే చూసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఎందుకంటే మీరు ఎట్లా 3 years ఉన్నారంటే నాకు తెలిసి మీరు ఆ అమ్మాయిని రియల్గా లవ్ చేస్తున్నారు. మీరు ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ ఇప్పిస్తే క్యూర్ అయిపోయే అమ్మాయి, ఎందుకంటే డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇది ట్రీట్మెంట్తో నయం అయ్యే వ్యవహారం కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి ట్రీట్మెంట్తో అమ్మాయిని నయం చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. అది మేడం సార్ చెప్పినట్టు కనుక చేసుకున్నట్టయితే
ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు కూడా కొంచెం చెప్పినట్టుగా విని మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకొని కొంచెం హ్యాపీగా ఉండండి. అండ్ మీరు జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం ఎవరిని చేసుకున్నా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. థ్యాంక్ యూ. యోగా చేయి బాగా. సరే సార్. మర్చిపోవాలంటే ఏం చేయాలని అడిగావు కదా, యోగా చేయి. సరే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. No. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో శిరీష, రాంబాబు ఇదిగోండి ఒకటి చెప్పుకుందాం, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుందాం అని చెప్పేసి వచ్చారు. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. బట్ దాన్ని మాత్రం క్లియర్ గా సాల్వ్ చేసి మరి వాళ్ళని పంపించారు మన రమ్య గారు, కళ్యాణ్ గారు. వాళ్ళకి నిజంగా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.